అయితే ఇప్పుడు కాకినాడలో బీచ్ లో ఉన్నాం. ఇక్కడ గత 20 రోజుల నుంచి మత్స్యకారులు వేటకెళ్ళడం మానేశారు. అది ఎందువల్ల అంటే లాస్ట్ టైం వచ్చే తుఫాన్ వల్ల బీచ్ బాగాలేదని అంటున్నారు. ఇక్కడ ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, అన్ని బోట్లు అన్ని బయట ఉన్నాయి, లోపలికి అయితే ఏవి వెళ్ళట్లేదు. ఒకసారి మీరు చూసుకుంటే చూడండి, బోట్లన్నీ వీటిని తెప్పలు అంటున్నారు వాళ్ళు. ఈ తెప్పలన్నీ బయటే ఉన్నాయి, బీచ్ లోపలికి అయితే ఏమి వెళ్ళడం మానేసాయి. చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ పెద్ద ఆయన అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు దేవుడు అండి. దేవుడా? ఎన్ని రోజుల నుంచి వెళ్ళడం మానేశారు? 2 నెలల నుంచి అలమానేశాడు. 3 నెలల కాడ నుంచి నాకు 5 నెలల దాకా అలమానేశాడు. 2 నెలల నుంచి వెళ్ళడం మానేశారు. మరి దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది బాధ అంటే గవర్నమెంట్ 20,000 మనిషి కంటే 20,000 ఇచ్చిందండి. ఓకే, గవర్నమెంట్ మనిషికి 20,000 వేసింది. 20,000 ఇచ్చింది. అందరికి 20,000 వచ్చిందా డాడీ? రాలేదు, సగం మందికి వచ్చి సగం మంది రాలేదు. సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు. మరి రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి డాడీ? ఏమన్నా మాట్లాడటం, ఊర్లో పెద్దలు మాట్లాడటం అలాంటివి ఏం రావట్లేదు, ఇవ్వట్లేదండి. ఏం మాట్లాడడం ఏం మాట్లాడినా ఏ కాగితాలు పెట్టినా ఏం చేసినా ఆ డబ్బులు రావట్లేదు. డబ్బులు అయితే రావట్లేదు. తరుగులో పడితేనే డబ్బులు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేపలు పట్టడం ఎలా చేస్తున్నారు? మా చింత నుంచి ఇదే అండి, మా తాతల నుంచి కూడా ఇదే. ఓ, మీ తాతల దగ్గర మా నుంచి? తాతల ముంతాల నుంచి ఇదే. ఓకే, సరే డాడీ. ఇప్పుడు మరి లోపలికి వెళ్ళొద్దని గవర్నమెంట్ ఏం చెప్పిందా, లేదు తుఫాన్ల వల్ల మీరు వెళ్ళడం మానేశారా? గవర్నమెంట్ ఆపేసిందండి. గవర్నమెంట్ ఆపేసింది. ఎందుకు ఆపేసిందంటే పిల్ల 2 నెలలు 3 నెలలని పిల్ల ఎంతది చేప, ఆ చేప పెద్ద చిన్నప్పుడు చంపేస్తున్నారు మీరు, ఆ చేప మీకు దొరకదు, మరి పెద్ద అవ్వకపోతే మీకు ఎలా దొరుకుతుంది, పాడలో దొరుకుతుంది అని ఆపేసి అది పెద్ద అయిందాక 2 నెలలు ఆపేస్తున్నారండి. ఓకే ఓకే, చూసారు కదా గాయ్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ చేయించిందంట. ఇప్పుడు పిల్లలు పెట్టే టైం అంట. సో ఇప్పుడు ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఆగి ఉంటే ఆ పిల్లలే పెద్ద అవుతాయి, అప్పుడు పట్టించుకోవడానికి గవర్నమెంట్ అలో ఇస్తారంట. మీ పేరేంటండి? రామండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీరు కూడా మీ తాత ముత్తాతల నుంచే ఉంటున్నారు. ఇప్పుడు బోటు లోపలికి వెళ్ళి ఎన్ని గంటలు ఉంటది డాడీ రావడానికి, చేపలు పట్టడానికి? నెలలు కూడా ఉంటాయి బోట్లు. సో చూసారు కదా గైస్, ఒకసారి చేపలు పట్టడానికి లోపలికి వెళ్తే అంట ఒక 1 నెల రోజులు పట్టవచ్చు, 1 రోజు పట్టవచ్చు, అది టైం అంటూ ఉండదంట. చూసుకుంటాను, అంటే చేపలు పట్టేదాన్ని బట్టి మీరు వచ్చేస్తూ ఉంటారు. బోట్లు 1 నెల రోజులు ఉంటాయండి. మాది అయితే ఈ సాయంకాలం వెళ్తామండి, తెల్లజాని 2 గంటలు వెళ్తాం, పొద్దున్నే 11 గంటలకి 12 గంటలకి పట్టుకెళ్తాం. అన్ని రెడీగా ఉంటాయి, ఆ పొయ్యిలు గీలు అన్ని రెడీగా ఉంటాయి. వంట వండుకుంటారు, వంట చేసి తింటారు. ఎంత సంపాదిస్తారు డాడీ మామూలు అంటే ఏ రోజు ఏ రూపాయి దొరుకుతుందో, ఏ రోజు రూపాయి దొరకలేదు, 400 రావచ్చు, 500 రావచ్చు, రూపాయి రావచ్చు. చాలా కూడా ఉండవు ఒక రోజు. గైస్, ఈ రోజు అయితే వీడియో అయితే ఇది. ఒక 2 మంత్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళడం బోట్లు అయితే ఆపేశారు. సో 2-3 మంత్స్ నుంచి తర్వాత వెళ్తే చేపలు పెద్దవయ్యి అప్పుడు పట్టుకునే అవకాశాన్ని గవర్నమెంట్ అలౌ చేస్తుందంట. ప్రజెంట్ మీరు చూడొచ్చు, లొకేషన్ కూడా బోట్లు అన్ని బయటనే ఉన్నాయి, లోపలికి అయితే అలౌ లేవు. ఓకే గైస్, చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద అతను కూడా బిజినెస్ మ్యాన్స్ మాట్లాడడం చూసారు కదా. సో మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి.